యా ఎలకల మంది ఏమన్నా కలిపారా? ఎలకల మందు కలిపిన ముక్క తిన్నా ప్రాబ్లం లేదండి. మరి సమానత్వం ముక్క తిన్నారు. పోన్లేండి, ఎలాగో ఆవిడ తినేశారు కదా, కడుపులో కూడా వెళ్ళిపోయింది కదా, ఇంకేం చెయ్యలేం కదా, వదిలేయండి. అలా ఎలా కుదురుతుంది? కడుపులోకి వెళ్ళిన సమానత్వం పోగొట్టుకుంటావా? అలా కుదరదు. మరి ఇప్పుడు ఏం చేయలేం కదండి. ఎందుకు చేయలేవు? నీ మొక్క తినేసింది కదా, నా ఒక్కటి తినేస్తే సమానత్వం అయిపోద్ది. ఇందా తినండి. అని దగ్గర అలా పరిగెట్టి వెళ్ళిపోతే సమానత్వం ఉండదండి. తినండి. ఏమండి? అనిత గారు, అనిత గారు, ఏమండి? అనిత గారు, ఏమండి? అనిత గారు, ఏమండి? ఎక్కడికి వెళ్ళిపోయారు? ఈ మొక్క తిని సమానం చేయండి. అంజు, నువ్వైనా కాపాడంజు. అనిత గారు, ఈ మొక్క తినేయండి, సమానత్వం పోద్ది. మీ తాకి నన్ను తినమంటారేంటండి? ఏమండి? ఏమండి? తినేయండి. సమానం అయిపోయింది. మీ స్వీట్లో సగం ముక్క తిన్నారు, నా స్వీట్లో సగం ముక్క తిన్నారు కాబట్టి సమానత్వం అయిపోయింది. ఓకే. కరెక్ట్ టైంకి వచ్చి కాపాడేవంజు, లేకపోతే మీ ఆయన నా నోట్లో. ఇంతకు ముందు ఒక స్వీట్ కి ఇంకో స్వీట్ సమానత్వం అనేవాడు, కానీ ఇప్పుడు ఒక స్వీట్ ని 2 ముక్కలు చేసి సమానత్వం అంటున్నాడు. అవును అనిత గారు, మా ఆయనకి ఈ మధ్య సమానత్వం బాగా ముదిరి నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళింది. అసలు లాజిక్ లేకుండా సమానత్వం అంటున్నాడు. అంజు, మొన్న షర్ట్ ఆర్డర్ పెట్టాం కదా, వచ్చింది 2500. సమానత్వం ప్రకారం 1250 నువ్వు నాకు కొట్టే. అదేంటి? బాత్రూమ్ నేను వాడతాను కాబట్టి సగం నేను కడుగుతాను, ఫుడ్ నేను తింటాను కాబట్టి సగం బిల్ నేను పే చేస్తాను, మీరొక్కలు వేసుకునే చొక్కాకి సగం డబ్బులు నేనెందుకు కట్టాలి? ఇది సమానత్వం కాదు, అన్యాయం. అంత లేదు. ఈ ఇంట్లో వాడిని ఏ వస్తువు అయినా సగం సగమే. ఏమన్నా నేను తిన్న కాజాలో కూడా సగం నీకు ఇచ్చా. నా షర్ట్కి డబ్బులు ఇవ్వా. ది నెక్స్ట్ డే. టైం అయిపోతుంది. అంజు, అంజు, అబ్బా ఏంటండి? నేను కొత్త షర్ట్ ఆర్డర్ పెట్టాను కదా, అది కనపట్లేదు, ఎక్కడుంది? ఒక్క నిమిషం. ఇదేంటే షర్ట్ సగం ముక్కుంది? సమానం. మీకు సగం, నాకు సగం, బాత్రూమ్ సగం సగం, ఫుడ్ బిల్ సగం సగం, కాజా సగం సగం, అలాగే ఈ చొక్కా కూడా మీకు సగం, నాకు సగం. మిగిలిన సగం ముక్క నువ్వేం చేసుకుంటావే? మసిగుడ్డలా వాడుకుంటాను. ఇది సమానత్వం కాదు, ప్రతీకారం.